లేస్తూ లేస్తూ పొద్దునే నా మొఖం చూపించడం ఎందుకని ఇది పెట్టా. బెడ్ కాఫీ కావాలా, బెడ్ టీ కావాలా, బెడ్ హార్లిక్స్ కావాలా, బెడ్ పాలు కావాలా, ఏది కావాలన్నా చెప్పండి, వేడివేడిగా రెడీగా ఉన్నాయి. అది అర్థమైంది. పళ్ళు తోముకుంటానంటారు. క్లోజప్ కావాలా, కాల్గేట్ కావాలా, పెప్సోడెంట్ కావాలా, ప్రామిస్ కావాలా, డాబర్ పళ్ళ పొడి కావాలా, ఈస్ట్ గోదావరి స్పెషల్. స్టూపిడ్ ఫెలో, అది కాదు. గ్యారంటీగా పేపర్ అయి ఉంటది. ఆంధ్రజ్యోతి కావాలా, ఈనాడు కావాలా, వార్త కావాలా, ఆంధ్రప్రభ కావాలా, తెల్లోడి పేపరు, నల్లోడి పేపరు, అంతేగాని మీకు కావాల్సిందే. అది కాదు సాంబా. మీరు లేవకండి, మీకేం కావాలి నేను తీసుకొస్తా కదా. నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ తెస్తావా? అయితే ఆగండి, దిగద్దు. హనుమంతుడు కొండ తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా? మెల్లగా. అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటంటే ఇప్పుడు పెట్టండి. వెళ్ళండి. గారెలు, పూరి, అట్లు మీకేం కావాలో తినండి. మీకోసమే ఇవన్నీ నేనే చేశాను. కూర్చోండి. నీకు వంటొచ్చా? మా నాన్న పుణ్యవాని ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు. వంట, వార్పు, కుట్టు, అల్లిక, ముఖ్యంగా భార్య కష్టపడకుండా మసులుకోవడం. నిజంగా? శాంపుల్ కి మీకు జడేమంటారేటి? 2 జడలు గాని 1 జడ గాని. అయ్యి బాబు తగిన పెట్టంద్రా బాబు. అప్పుడే లాండ్రీ నుంచి వచ్చేసాయా? నేనే మీ లాండ్రీనండి. రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా. మీకేం కావాలో అది వేసుకోండి. ఏ సాంబా, నువ్వు నాకు నచ్చావురా. అయ్యి బాబు నాకు సిగ్గే చెప్పండి బాబు. పాలిష్ చేసి రెడీగా ఉంచాను. మీకు ఇష్టం వచ్చిన జోడేసుకెళ్ళండి. అయితే నువ్వు రావట్లేదా? నేను ఇంకెక్కడ మొహం గడిగాను, ఎక్కడ స్నానం చేశాను, ఎక్కడ టీ తాగాను, ఎక్కడ టిఫిన్ తిన్నాను. నేను రావాలంటే ఆలస్యం అవుద్ది. మీరు వెళ్ళొచ్చేయండి. అంటే పొద్దున్నుంచి నీ పనులేం చేసుకోలేదా? ఏడిసినట్టుంది. మీ పని కంటే ఈ కోనికేసుగా పని ముఖ్యమా చెప్పండి. నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావని తెలిసిపోయింది. నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించావు. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి రెడీ అవుపో, నేను నీకోసం వెయిట్ చేస్తాను. ఏయ్ నిన్నే. మీరు కళ్ళు మూసుకోండి, తెరిచే లోపల మీ ముందుంటా. బ్యూటిఫుల్ లొకేషన్. అవునండి, భయంకరం సూపర్ ఉంటది. ఇలా మన ఇద్దరి బల్లకట్టు షికార్ నీకేమనిపిస్తుంది? మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏఎన్ఆర్లా, ఆపద్బాంధవుడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి. యూస్లెస్ ఫెలో. మన ఇద్దరి మధ్య అంతస్తుల తేడా తేవద్దన్నానా? మీరేమో గుళ్ళో దేవత, నేనేమో గుడికొచ్చే భక్తుడిని. తేడా ఎందుకుండదండి? అయితే నీ దేవతే నిన్నో కోరిక కోరాలని అనుకుంటుంది. ఏంటండి? నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను. దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి. అమ్మో, పిడక మట్టి కూడా చేరాలి గాని పాలరాయిని కాదండి. ఏడ్చినట్టుంది. డేటింగ్ చేసేది చెమ్మచక్కలు ఆడుకోవడానికి కాదు. మనం ప్రేమించుకోవాలి, ఒకరి మనసు ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి. అంతేగాని నేను పిడకనండి మీరు తడికండని మెట్ట వేదాంతం చెప్పడానికి కాదు. ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి. చెప్పు, ఐ లవ్ యూ. అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుందండి. యూస్లెస్ ఫెలో. గడబొంగులా పెరిగావు, ఇంకా సిగ్గేంటి? ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి? ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? నా అందం భరించలేనంత చండాలంగా ఉందనేగా నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఇక్కడ ఇంకా నేనెందుకు? నువ్వు అలాగే మూసుకో, నేను వెళ్ళిపోతా. నాకు ఈత రాదమ్మా. నాకు ఈత వచ్చని అడిగారా?
అయ్య బాబోయ్, నన్ను రక్షించండి. ఆ? ఏమైంది? అయ్య బాబోయ్, మీకు ద్రోహం చేశానండి. నన్ను క్షమించొద్దు. చంపేయండి, చంపేయండి. నన్ను నమ్మి మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మృగులా మీ మానం దోచుకున్నాను. మీకు కంచిగా ఉండి రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మోసం చేశానండి. యూస్లెస్ ఫెలో, డోంట్ గెట్ ఎక్సైటెడ్. దీంట్లో నీ తప్పెంతుందో నాది అంతే ఉంది. నా అనుమతి లేకుండా నా ఒంటిపై చేయగలవా? చంపేను. డేటింగ్ లో ఇవన్నీ కామన్. ఫీల్ అవుకో. మా అమ్మ మీద ఒట్టండి. ప్రమాణ సాక్షిగా నేను కావాలని చేయలేదండి. అయ్యో, వాట్స్ దట్ నాన్ సెన్స్? నువ్వు నాకు కాబోయేవాడివి కదా, ఇందులో తప్పే ఉంది. నువ్వు నాకు నచ్చావు. బీ హ్యాపీ. ఇది గుర్తు తెచ్చుకుని బాధపడే విషయం కాదు, సంతోషపడే విషయం. కమాన్ సాంబా, బీ హ్యాపీ. ఫర్గెట్ ఇట్. యూస్లెస్ ఫెలో. థ్యాంక్ యూ. అట్లా సుతారంగా ఊతారే. సుడిగాల్లో ఊదండి, దెబ్బ కొవ్వై తెగిరిపోవాలా? అమ్మా శిరీష, ఏమా ఈ మంచిని తీసుకోమ్మా. ఏమిటమ్మా? డాక్టర్ ఒకసారి. ఏమ్మా, ఆయిల్ ఫుడ్ ఏమన్నా తిన్నావా? ఓసారి ఇలా వస్తారా? షీఈస్ ప్రెగ్నెంట్. పక్కకి వెళ్ళి చెవులు కొరకాల్సిన అవసరం ఏముంది? నాకు స్టమక్ అంతేగా. పబ్లిక్ గా చెప్పొచ్చుగా. ఎయిడ్స్ క్యాన్సర్ లా దాస్తారేంటి? డేటింగ్ చేశాను, ఇతనితో ఉన్నాను. కాపురం చేస్తే కడుపు రాక కలరా వస్తుందా? ఒక వింతలా రియాక్ట్ అవుతారేంటి? గొడ్రాలు కాకుండా తల్లి నేనందుకు కంగ్రాట్స్ చెప్పాలి గాని కంగారు పడతారెందుకు? పూలు పూసాక పళ్ళు, నెల తప్పాక వేవిళ్ళు. ఇట్స్ సో కామన్. సాంబా, నా బర్త్డేకి ఈ బిడ్డని నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను. వాట్యా, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. నాకు కక్కొచ్చింది, ఆగలేదు. కళ్యాణం రాలేదు, ఆగింది. దట్స్ ఆల్. యా, కళ్యాణం కూడా ఎందుకు ఆగుద్దులే అమ్మా, జరిపిద్దాం. పెళ్లి కాకముందే మాకు మనవన్న బోనస్ గా ఇస్తున్నావు. వెరీ గ్లాడ్ కదే రాజ్యం. యా, మొగుడు పెళ్ళాలు కాకుండానే తల్లిదండ్రులు అవుతున్నారు. యా. ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్లే మొగుడు పెళ్ళాలను చేసేద్దాం. తాంబూలాలు మార్చుకుంటే లగ్నం పెట్టుకోవచ్చు. మీరేమంటారు?
మకర లగ్నం కుంభలగ్నం ఇంకా 4 నెలల దాకా ముహూర్తాలు లేవండి. అదేమిటండి? మధ్యలో మూఢాలు శూన్యమాసాలు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. 4 నెలలు కాకపోతే 6 నెలల దాకా ఆగండి. పెళ్లి మాత్రం తన ఇష్ట ప్రకారమే జరగాలని అంకుల్ చెప్పారు కాబట్టి అలాగే జరగనివ్వండి. ఏమండి, ఇప్పటికే అమ్మాయికి 3వ నెల. 4 నెలలు ఆగితే 7వ నెల అవుతుంది, అంతేగా? లేకపోతే నాకు పెళ్లి అవ్వలేదని నా కడుపు ఎవడన్నా లాకెళ్తాడా? నా కడుపు నా దగ్గరే ఉంటుంది, పైగా మోసేది నేను. కాకపోతే కొంచెం సైజు పెరుగుంటుంది. ఏమంటా సోమశివరావు? మీరు చెప్పిందే రైతు, మీ అరకాలి రైతు. పెళ్ళంటే 100 పంటరా. కత్తెరలోను మూడాల్లోనూ చేసుకుంటే జీవితంలోనూ కత్తెరలు మూడాలు వస్తాయి, తెగతెంపులైపోతాయి. అదే వద్దు పంతులు గారు, కాస్త ఆలస్యమైన మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. మాతలు నమామి కమలే కమలాయ దాక్షే శ్రీ విష్ణురుద్గమల వాసినే